కీమా ఫ్రై ఆనియన్స్ వేసిన కదా, అల్లం పేస్ట్ వేసిన కొంచెం ఆ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. సిమ్లో పెట్టిన తగినంత పసుపు, గోల్డెన్ రంగుకి వచ్చేదాకా అల్లం పచ్చివాసన పోతే టేస్టీగా ఉంటుంది. స్మెల్, ఎందుకంటే అల్లం స్మెల్ ఉంటే కూడా కొందరికి టేస్ట్ నచ్చదు కదా. ఏదైనా కొంచెం అల్లం పేస్ట్ స్మెల్ ఉంటే ఎక్కువ తినాలి అని ఉండదు. కొంచెం పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కీమా తెచ్చిన అదే వేస్తున్నా, కడిగి మంచిగా ఎప్పటి నుంచో నేను వీడియో చేయాలనుకుంటున్నాను కాబట్టి కీమా ఫ్రై చేద్దామని చేస్తాను. ఎక్కువ తినంలేండి మటన్, మేము ఏదైనా కొంచెం చికెనే వీక్లీ కొంచెం పచ్చడి పెట్టినాం మొన్న ఒకసారి. తర్వాత మటన్ కీమా పోయిన సండే మా ఆడపడుచు వచ్చిందని మటన్ తెచ్చింది. ఈసారి మా అమ్మ వచ్చింది. మా పిల్లలు ఇష్టంగా తింటారు అన్నిటికన్నా ఇది, అందుకని కీమా ఫ్రై ఒక్క పూటకే కదా తిన్నకాడ కొంచెమైనా హ్యాపీగా పిల్లలకి ఇష్టంగా తింటారు కాబట్టి ఫ్రై చేస్తాం. టమాటాలు వేసేస్తా, వాటర్ వేయను కానీ కొంచెం టమాటా మాత్రం ఒక 2 వేసేస్తా. సాల్ట్ వేస్తే తొందర మగ్గుతుంది అన్నమాట. మటన్ ఈ కీమా అనేది మొత్తం వాటర్ మగ్గిపోయి ఆయిల్ పైకి తేలేదాకా ఉడికించుకుందాం. అంతవరకు మూత పెట్టేద్దాం ఒక 10 నిమిషాలు. మెంతం కూర వేసుకోవాలండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చూద్దాం. వాటర్ అంతా పోయింది, కీమా తొందరగా ఉంటుంది. ఈ వాటర్ అనేది మటన్లో ఎక్కువ వాటర్ నీళ్ళు పోతారు కదా, పోతే చాలా బాగుంటుంది. ఉప్పు కారం వేసేస్తాం. తగినంత కారం అంటే మన స్పైసీనెస్ బట్టి వేసుకుంటాం కదా, నేను కొంచెం అలానే కదా, నాన్ వెజ్లో కొంచెం కారం ఉంటేనే టేస్ట్ ఉంటుంది. కీమా మాత్రం ఎక్కువ ఆపరేషన్ అయిన వాళ్ళకు, డెలివరీ అయిన వాళ్ళకు, బాలింతలకు ఎక్కువ చేసి పెడతారు. ఎందుకంటే హెల్త్కు మంచిది, తర్వాత పాలు పడతాయి అనేసి ఎక్కువ మెంతం కూర వేసి కీమా. ఉప్పు కారం కొంచెం మగ్గుతూ పెట్టేస్తే కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటాం. ఒక 10 నిమిషాలు ఒక టమాటా వేస్తే కొంచెం అన్నంలో కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. టమాటా వేసిన కొంచెం ఒక టమాటా అది మగ్గితే చాలా బాగుంటుంది, ఎందుకంటే రైస్లో కలుపుకోవడానికి మంచిగా ఉంటుంది అన్నమాట. టమాటా కూడా మెత్తగా ఉడికింది, కీమా రెడీ. కొంచెం కొత్తిమీర ధనియాల పొడి వేసేసుకొని దింపేసుకుంటాం.
కొంచెం గరం మసాలా, కీమా ఫ్రై రెడీ. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.